దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ నివాస స్థలములో ఉంటున్నటువంటి మన ప్రియులు దేవుని బిడ్డలు జాకబ్ రూతమ్మ వారి కుటుంబ సభ్యులకు, వారికి సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి జన్మదిన శుభములు, ఆశీర్వాదములు కుంభవర్షంలాగా వారికి దేవుడే కుమ్మరించి చెక్కు చెదరని మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానము, నిబ్బరము, నిమ్మలు సమృద్ధిగా ఆ పరమాత్ముడే వారికి కలిగించునుగాక అని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో వారు దేవుని దాసులను ప్రేమతో వారు ఆహ్వానించారు. అందును బట్టి వారికి సమృద్ధి దీవెనలు కలగాలని నేను ఆశిస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ బైబిలు గ్రంథంలో నుండి ఒక్క మాట చదువుతాను. అందరూ శ్రద్ధతో ఆలకించాలని మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధతో ఆలకించండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. చదువబడిన ఈ లేఖన భాగము ద్వారా దేవుడు ఈ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, క్రిస్మస్ అంటే చాలామందికి అర్థం తెలియదు. క్రిస్మస్ అంటే ఇంటి మీద స్టార్ కట్టుకొని, ఇంటిలో క్రిస్మస్ టీ పెట్టుకొని, డిసెంబర్ 25 రోజున కొత్త బట్టలు తొడుక్కొని, పిండి వంటలు చేసుకొని, మంచి భోజన ఏర్పాట్లు చేసుకొని సంతోషించి ఆనందించాలి. అదే క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ వేడుక అని చాలామంది భావిస్తున్నారు. అదంతా మంచిదే. లోకరక్షకుడుగా పరమాత్ముడు ఈ భూమి మీద అవతరించిన వేళ ప్రపంచమంతా గొప్ప పండుగ చేసుకోవడం, సంబరాలు చేసుకోవడం, క్రీస్తు నమ్మినటువంటి దేవుని బిడ్డలందరూ ఆనందించి సంతోషించి గంతులు వేయడం మంచిదే. కానీ అసలు సిసలైనటువంటి క్రిస్మస్ అంటే అర్థం ఏంటో, పరమార్థం ఏంటో మొట్టమొదట అందరూ స్పష్టంగా తెలుసుకొని గ్రహించాలి. క్రిస్మస్ అంటే ఏమిటో బైబిల్ గ్రంథం స్పష్టంగా ప్రస్తావిస్తుంది. మొట్టమొదట క్రిస్మస్ అంటే ఎందుకు జరుపుకోవాలి, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అనేది మనం గ్రహించి అర్థం చేసుకోవాలంటే యోబు గ్రంథంలో మనకు ఒక మాట కనబడుతుంది. ఆ మాట మనం అందరం కూడా చదువుకోవాలి. యోబు గ్రంథంలో దేవుడు సెలవిచ్చినటువంటి మాట యోబు గ్రంథం 9వ అధ్యాయం మీరు చూడండి, 32వ వచనం. యోబు గ్రంథం 9:32. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. మానవ జాతి అంతటి పక్షాన, మానవులందరి పక్షాన యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. వ్యాజ్యము, వివాదము, పంచాయతీ, గొడవ ఇవన్నీ పర్యాయ పదాలు. దేవుడు నా వలె నరుడు కాడు గనుక ఆయనతో నేను వివాదం పెట్టుకోలేను, వ్యాజ్యము ఆడజాలను. ఆయనతో పంచాయతీ, గొడవ పెట్టుకోవడం నాతో కాదు, నా దమ్ము చాలదు, నా ధైర్యం చాలదు. నా వలె ఆయన నరుడైతే నేను వివాదం పెట్టుకునేవాడిని, వ్యాజ్యమాడేవాడిని. పంచాయతీ అయినా, గొడవైనా, వివాదమైనా
తప్పకుండా నేను ఫేస్ చేసేవాడిని. కానీ ఆ దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడు నా వలె నరుడు కాడు. కనుక ఆయనతో నేను వ్యాజ్యమాడజాలను. అయితే మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఆయనేమో దేవుడు, మనమేమో మానవులం, మనుషులం. మరి ఆ దేవునికి మనకు వ్యాజ్యం వచ్చింది, వివాదం వచ్చింది, గొడవ వచ్చింది. యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా రండి మన వివాదము తీర్చుకొందామంటాడు దేవుడు. అంటే మానవ జాతికి దేవునికి ఏమొచ్చింది? వివాదం వచ్చింది. మానవ జాతికి దేవునికి వ్యాజ్యం వచ్చింది, పంచాయతీ గొడవ వచ్చింది. అందుకే మరి మనం ఇంకనూ పాపులమై ఉండగానే అని బైబిల్ చెప్పింది. మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగానే, మనం ఇంకనూ దేవునికి శత్రువులమై ఉండగానే, రోమాపత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో మనం ఇంకనూ ఆయనకు శత్రువులమై ఉండగా, రోమాపత్రిక 5:8లో మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా, అంటే సృష్టికర్త అయిన దేవునికి మానవ జాతికి అంతటికి మధ్య వివాదం వచ్చింది, గొడవ వచ్చింది. అయితే మరి వాదించడానికి ఆయన మనవలే నరుడైతే కాదు, నరుడైతే వాదించేవాళ్ళం. అలా అని మరి ఆ దేవుడు మనం కలిసి వివాదం తీర్చుకోవడానికి, న్యాయ విమర్శకు వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. ఇప్పుడు మానవునికి మనిషికి వివాదం వస్తే, పంచాయతీ వస్తే ఇంకొక మానవుడు పెద్ద మనిషి న్యాయం చెబుతాడు. మరి దేవునికి మానవులకు మనుషులకు వివాదం పంచాయతీ వస్తే న్యాయ విమర్శకు పోవడానికి దేవుని కంటే పెద్ద వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? లేరు. దేవుడే సృష్టికర్త, ఆయనే మరి ఈ ప్రపంచానికి అంతటికి, లోకానికి ఆయన యజమానుడు. కాబట్టి మనుషులమైన మనం దేవునికి నాకు పంచాయతీ వచ్చింది, మా వివాదము తీర్చండి అని ఎవరి దగ్గరికి వెళ్ళడానికి విశ్వంలో అవకాశం లేదు. అది చెప్తున్నాడు. వాదించడానికి, వివాదం పెట్టుకోవడానికి ఆయన నావరే నరుడు కాదు. మేమిద్దరం కలిసి మా వివాదాన్ని తీర్చమని న్యాయ విమర్శకు కూడా పోలేము. కాబట్టి మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడంటున్నాడు. అటు దేవుని మీద ఒక చెయ్యి పెట్టాలా, ఇటు మనుషుల మీద ఒక చెయ్యి పెట్టాలా. ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడని యోబు భక్తుడు వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయితే ఎట్టకేలకు 2024 సంవత్సరాల కిందట ఆ సమీపించరాని దేవునిలో ఉన్నటువంటి ఒక భాగం, ఒక అంశ, ఆ దేవుడు కన్నటువంటి కుమారుడు అందులో నుండి బయటకు వచ్చి మరియమ్మ గర్భములో దేవుడు తయారు చేసిన శరీరాన్ని తొడుక్కొని ఈ భూమి మీద అవతరించాడు. ఆయనే లోకరక్షకుడు, ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆ మాట చెబుతున్నాడు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసను నరుడు. ఆదాము నందు అందరూ పాపులయ్యారు, నరక పాత్రులయ్యారు, మానవులందరూ, మనుషులందరూ. రోమాపత్రిక 5:12లో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. ఆదాము వద్దన్న పనిచేశాడు, ఆయన ద్వారా లోకంలోకి పాపం ప్రవేశించింది. మానవజాతంతా పాపం చేసి అందరూ పాపులైనారు, అందరూ నరకపాత్రులైనారు. కాబట్టి దేవునికి మానవ జాతికి శత్రుత్వం ఉన్నది, వివాదం ఉన్నది. మరి ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి కావాలన్నాడు కదా. మరి యేసుక్రీస్తు అనే నరుడు, యేసుక్రీస్తు అనే దేవుడు అటు దేవుని మీద ఇటు నరుల మీద చెయ్యి ఉంచడానికి దిగి వచ్చిన మధ్యవర్తి, ఆ లోకరక్షకుడు, ఆ క్రీస్తు పుట్టిన వేళ విశేషమే ప్రపంచానికి అంతటికీ క్రిస్మస్ పండుగ. దేవుని మీద ఎందుకు చేయి ఉంచుతాడంటే ఆయన దేవునిలోని ఒక భాగము, దేవునిలోని ఒక అంశ. కాబట్టి దేవుని మీద కూడా ఆయన చేయి ఉంచడానికి ఆయన సమర్థుడు. అట్లే మానవులమైన మన మీద చెయ్యి ఉంచడానికి, ఇద్దరి మీద చేయేందుకు, ఇటు మానవుల మీద అటు దేవుని మీద. దేవునికి శత్రువులైనటువంటి పాపులైనటువంటి మానవ జాతిని ఆ సృష్టికర్త అయిన దేవునితో సమాధానపరచడానికి ఈ భూమి మీద పుట్టినటువంటి లోకరక్షకుడు యేసుక్రీస్తు. అది అసలు సిసలైనటువంటి క్రిస్మస్. ఏలయనగా మనకు
శిశువు పుట్టెను. యెషయా 9:6. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. మానవులను దేవునితో సమాధానపరచడానికి మధ్యవర్తిగా దేవునిలోని ఒక అంశ, ఒక భాగం భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన ద్వారానే ఈ లోకం దేవునితో సమాధాన పడడానికి అవకాశం ఉంది. వేరొక దారి లేదు. ఎందుకంటే అందరి పాపాల కొరకు ఆయన శిలువలో యజ్ఞమై రక్తము కార్చాడు. ఆయన కార్చిన శిలువ రక్తం చేత మానవులందరూ, మనుషులందరూ దేవునితో సమాధానపడి దేవుడుండే సత్యలోకానికి వారసులు అవుతారు. మరొక దారి అనేది లేనే లేదు. ఈ భూమి మీద పుట్టిన మానవుడు, మనుషుడు ఎప్పటికైనా ఏనాటికైనా దేవుడుండే సత్యలోకం చేరాలంటే ఏకైక రక్షణ మార్గం నజరేయుడైన యేసు. మరొక దారి లేదని బైబిల్ స్పష్టంగా ప్రకటిస్తుంది. మానవులందరూ కూడా పుట్టుకతో పాపము అనే స్వభావంతోనే పుడుతున్నారు. పెరిగి పెద్ద అయ్యాక అవే పాపాలు చేస్తున్నారు. ఆ పాపం అనే రోగంతో సచ్చి పాతాళంలో, నరకంలో, అగ్నిగుండంలో పడుతున్నారు. మానవులను పాపం నుండి, శాపం నుండి విడిపించి నరకంలో, పాతాళంలో, అగ్నిగుండంలో పడకుండా తప్పించి రక్షించడానికి దేవునిలోని ఒక అంశం, ఒక భాగం మరియమ్మ గర్భంలో రూపుదాల్చుకొని ఈ భూమి మీద రక్షకుడుగా పుట్టినాడు. ఆయన పేరు నజరేయుడని యేసు. ఆ యేసునాథుని జన్మదిన శుభములు, ఆశీర్వాదములు ఇక్కడున్న మనందరికీ, ఈ కుటుంబానికి ఆ పరమాత్ముడే సమృద్ధిగా కలిగించునుగాక. ప్రార్థన చేసుకుందాము. దేవుని సేవకులు నరేష్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో మనం అందరం ఏకీభవించుదాం.